జమ్మూ కశ్మీర్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 21 మందిని మృత్యువు కబలించింది. అఖ్నూర్లో సంభవించిన ఈ దుర్ఘటనలో 40 మంది గాయపడ్డారు. యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి 150 అడుగుల లోయలో పడిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్ అఖ్నూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు. జమ్మూ పూంచ్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడటంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. లోయలో పడి నుజ్జునుజ్జైన బస్సు నుంచి పలువురు మృతదేహాలను వెలికితీశారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 80 మందికి పైగా ప్రయాణికులున్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్పారు. యాత్రికులతో నిండిన ఆ బస్సు హర్యానాలోని కురుక్షేత్ర నుంచి జమ్మూ కశ్మీర్లోని శివఖోరికి బయలుదేరినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గురైన ఆ బస్సు 150 అడుగుల లోయలో బోల్తా పడినట్లు చెప్పారు. ఘటనాస్థలిలో సహాయ చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ దుర్ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ ప్రమాదంలో యాత్రికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు.